శోధనలు తప్పించుకోవడం ఎలా, శోధనలు ఎలా వస్తాయి అనేది ఒకసారి అనుకుంటాం, ఒక మార్గంగానే వస్తాయి అనుకుంటాం. ఎన్ని మార్గాలు గుండా శోధనలు వస్తాయో వాక్యానుసారంగా మనము చూసుకుందాం. Number 1 is not remembering the free gift of righteousness. Not remembering the free gift of righteousness. దేవుడు మనకిచ్చినటువంటి నీతి అనే వరమును మర్చిపోట. దేవుడు మనకిచ్చిన నీతి అనే వరాన్ని మర్చిపోవడం ద్వారా అనేక సార్లు మనము శోధనలో పడిపోతాం. దాని కిందే కూడా రాసుకోండి. Forgetting that we are clean and sanctified by his blood. Forgetting that we are clean and sanctified by his blood. 1 కొరింథీయులు 15:34 రాసుకోండి. 1 Corinthians 15:34. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ఆగండి. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే awake to righteousness and sin not. మెయిన్ సైతానుడు చేసే యుద్ధం ఏంటో తెలుసా? The battles that we face with the devil are very simple. నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అంటే ఒక్కొక్కసారి ఆయన రక్తము మనల్ని నీతిమంతులు చేసిందని, ఆయన మనల్ని కృప ద్వారా పరిశుద్ధపరిచాడని, మనం ఇప్పుడు పరిశుద్ధులమని మనము మర్చిపోయి ఏం చేస్తామంట? పాపం చేస్తామంట. అంటే శోధనలో ఎప్పుడు పడిపోతామంట? మనము నీతిమంతులమని, మన పరిశుద్ధులమని మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఎందులో పడతామంట? శోధన. రాసుకోండి. మనము ఎప్పుడైతే నీతిమంతులమని మర్చిపోతామో అప్పుడు మనం ఏం చేస్తామంట? శోధనలో పడతాం. We fall into temptation when we forget that we are made righteous by the gift of God. Number 1. అదే పాయింట్ 1 కొరింథీయులు 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాం. ఎప్పుడైతే యేసుని అంగీకరించామో ఆయన రక్తము మనల్ని కడిగేసిన తర్వాత నీలో ఇంకా బలహీనత ఉండొచ్చు, పూర్తిగా పోకుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో నీవు కడగబడి, అందరూ చెప్పండి, కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడి. వీఆర్ వాష్డ్, వీఆర్ క్లీన్. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? వాష్డ్, sanctified and just. ఇంగ్లీష్లో చెప్పండి. వాష్డ్, sanctified and justified. ఓకే, మనము కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా చేయబడి. ఎప్పుడైతే మనము దీన్ని మర్చిపోతామో, అందుకే అంటాడు మేల్కొని, అంటే అవేక్ టు రైచియస్నెస్. మేము ఇంకా నీతిమంతుడినే, నేను పరిశుద్ధుడిని, నేను కడగబడినవాడిని అని నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైపోతావంట? శోధింపబడతావంట. వెన్ యూ ఫర్గెట్ దట్ you are not righteous and you are not holy, that is where you will be led to be tempted. రెండోది, corrupt communication. Point number 2, corrupt communication. ఎప్పుడు శోధింపబడతామో తెలుసా? మనము సాధారణంగా శోధన అంటే ఒకటే చూస్తాం, ఒకటే. చూడండి ఎన్ని పాయింట్లు చూద్దాము, దేవుని వాక్యం ఎన్ని బయలుపరుస్తుందో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 22-25, 4వ అధ్యాయం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. Let's study in English. 22 నుంచి చదువుదాం. That you put off concerning the former conversation of old man. ఇక్కడ స్వభావం కాదు, ఏంటంట? తెలుగుకి ఇంగ్లీష్లో తేడా ఉంది. తెలుగులో ఏమనుందంటే ప్రాచీన స్వభావం ఉంది. ఇక్కడేముంది? ఫార్మర్ బిహేవియర్ ఉందా, కన్వర్జేషన్ అని ఉందా? కన్వర్జేషన్ అంటే మాట్లాడడం. ఇంగ్లీష్లో బ్యాడ్ వర్డ్స్ అంటారు, తెలుగులో చెడ్డ మాటలు అంటారు. చెడ్డ మాటలు అనేది కరెక్ట్ ట్రాన్స్లేషన్. ఫార్మర్ కన్వర్జేషన్, పుట్ ఆఫ్ కన్సర్నింగ్ ద ఫార్మర్
కన్వర్సేషన్. ఇంకొక వాక్యం చూడండి, 1 కొరింథీయులు 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కన్వర్సేషన్ అంటే ఏంటి? మాటల బిహేవియరా? ఇక్కడ బి నాట్ డిసీవ్డ్. ఈవిల్ కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాట్లాడుకోవడం. కమ్యూనికేట్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం. ఈవిల్ కమ్యూనికేషన్ విల్ కరప్ట్ గుడ్ మేనర్స్. అంటే మంచి స్వభావాన్ని ఏం పాడు చేస్తాయంట? చెడు మాటలు. ఇక్కడ ఈ 2 వాక్యాలు చూస్తే తెలుగులో అంత పర్ఫెక్ట్గా ట్రాన్స్లేషన్ లేదు. ఇక్కడేమో సాంగత్యం ఉంది, అక్కడేమోనుంది స్వభావం ఉంది. కానీ ఇక్కడ కమ్యూనికేషన్, కన్వర్జేషన్ అంటే చెడుగా మాటలు గనక మనకు మాట్లాడితే ఇవి మన స్వభావాన్ని శోధనలో పడేటట్టు చేస్తాయంట. ఎంతమందికి అర్థమైంది? రైట్, రాసుకోండి. చెడు మాటలు మనల్ని శోధనలో పడేటట్టు చేస్తాయి. ఈవిల్ కమ్యూనికేషన్ విల్ కరప్ట్ వాట్ మేనర్స్? గుడ్ మేనర్స్. చూడండి, చిచ్చి వీడి మేనర్స్ లేదంటారు. ఈవిల్ కమ్యూనికేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ మేనర్స్, యూ నీడ్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్. అంటే మొదటగా మనం చూసింది శోధనలో ఎప్పుడైతే మనము నీతిమంతులమని మర్చిపోతామో మనం శోధనలో పడతాం. రెండవది, మనము చెడుగా మాట్లాడడం వల్ల ఎందులో పడతాము? శోధనలో పడతాం. యు సీ దట్? దీస్ ఆర్ ద 2 థింగ్స్. మూడవది కోపం. ఎఫెసీయులు 4:26-27. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలియక. అంటే కోపము ఎక్కువ కాలము గనక ఉంటే ఎందులో పడతామంట? శోధనలో పడతామంట. కోపము సాయంకాలము దాటి కోపము గనక ఉన్నదనుకోండి, కోపం చూడండి, మళ్ళీ తీయండి. కోపపడుడి కానీ పాపము అంటే కోపము పడొచ్చు. కోపము ఎక్కువ కాలము గనక ఉంటే ఎందులో పడతామంట? శోధనలో పడతామంట. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపం ఉక్రోసం, నేను రోసం గల పౌరుషుణ్ణి, అవునా, నేను కారం తిన్నవాడిని, రోషం, ఇటువంటి గనక కోపం అంతే, వాడు ఇలా అయిపోయే వరకు నా పక్క పోదు. కోపం గనక సూర్యుడు అస్తమించే ముందు నువ్వు గనక కోపం తగ్గించకపోతే ఎందులో పడతావంట? శోధనలో పడతావంట. 4వది ఇగ్నోరెన్స్. ఇంగ్లీష్లో రాసుకోండి, ఇగ్నోరెన్స్. ఎఫెసీయులు 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడాయి తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారంట. యు సీ దట్? అంటే అజ్ఞానము ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే ఇక్కడ ignorance, through ignorance, having the understanding darkened, being alienated from the life of God through the ఏమనుంది అక్కడ? through the ignorance. ignorance అంటే ఏంటి? తెలుగులో కరెక్ట్ వర్డ్ నిర్లక్ష్యము. ఏంటండి? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఏం చేస్తుందంట? హృదయాన్ని కఠినపరిచి మనల్ని దేవుడి నుంచి వేరుపరిచి మనల్ని శోధనలో పడేస్తుందంట. అందుకని ఆదివారం గుడిని నిర్లక్ష్యం చేయకూడదు. సైతానుడు చేసే పని ఏంటో తెలుసా? ముఖ్యమైన పని ఏంటో తెలుసా? చల్లార్చడం. ఎవరికైనా చల్లార్చడం వచ్చా? టీ చల్లారుస్తారు, కాఫీ చల్లారుస్తారు, పిల్లవాడికి అన్నం పెట్టే ముందు అన్నం చల్లారుస్తారు, మొదలు తినిపించే ముందు. అవునా? వాడు ఏం చేస్తాడంటే నీలో ప్రార్థించాలా, బైబిల్ చదవాలా, నేను పరిశుద్ధంగా ఉండాలి, ఇటువంటి ఆలోచనలు నీలో వస్తే ఏం చేస్తాడో తెలుసా? హీ విల్ కూల్ యూ డౌన్. యూ విల్ నాట్ హ్యావ్ దట్ హీట్. ఏముందిలే, దేవుడికి క్షమిస్తాడులే, ఇలాగలే. ఇగ్నోరెన్స్. దిస్ గాయ్ ఈజ్ ఎ కూలింగ్ ఏజెంట్ విచ్ ఇస్ డేంజరస్. హీ విల్ కూల్ యూ డౌన్. నీ ప్యాషన్ని, నీ యొక్క ఆశని నెమ్మదిగా చల్లార్చేస్తాడు. అవునా? ఇగ్నోరెన్స్ అంటే అది నిర్లక్ష్యం. వారైతే అంధకారమైన మనస్సు గలవారు తమ హృదయ కాఠిన్యముని వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో ఉండి వేరుపరచబడి తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇంగ్లీష్లో నువ్వు చూస్తే ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం. ఈ రోజు నుంచి ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా ఉండునుగాక.
నీవు శోధన అందరూ ఒకటే చూస్తారు, ప్రార్థిస్తారు, ప్రార్థన ప్రార్థన కరెక్టే, ప్రార్థన కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే చెక్ లిస్ట్ చూడండి. డాక్టర్లు నీకు ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదైనా తగ్గకుండా వెళ్ళావనుకో, మొత్తం రిపోర్ట్లు వేసుకో. ఈ చెక్ లిస్ట్ నీకు ఉపయోగపడుతుంది అనమాట. దిస్ చెక్ లిస్ట్ విల్ బ్లెస్ యూ సమ్ టైమ్స్. ఓకే, ఆల్రైట్. 5వ పాయింట్, నో కాఫీ బ్రేక్. రాసుకోండి. మీరు టీవీలో సీరియల్లో చూస్తే ఇప్పుడే 2 నిమిషాలు ఏం తీసుకుందాం అంటారు, మళ్ళీ వచ్చేస్తాం, ఏం తీసుకుందాం అంటారు, అదేదో పెద్ద సూపర్లో చెప్తారు బ్రేక్. ఏమో బ్రేక్, కరెక్టే, బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం, బ్రేక్ బ్రేక్ బ్రేక్. కానీ బైబిల్లో ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకుంటే చాలా కష్టాలు అనుభవించాలి. మెయిన్ టేకింగ్ ఎ స్పిరిచువల్ బ్రేక్ విల్ బి వెరీ వెరీ కాస్ట్లీ. ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా ఒక బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, ఆత్మీయ జీవితం అంటే ఓకే, శరీరంగా బ్రేక్ తీసుకోవచ్చు, డైటింగ్ చేయొచ్చు, నువ్వు సాలడ్స్ తినొచ్చు, జ్యూసులు తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, సెలైన్లు ఎక్కించుకోవచ్చు, కరెక్టే, బ్రేక్ తీసుకోవచ్చు, కొన్ని బ్రేకులు తీసుకోవచ్చు, ఉపవాసం ఉండొచ్చు, ఏముంది, మళ్ళీ సాయంకాలం తింటావు, పొద్దున్న తింటావు, మళ్ళీ 2 రోజుల తర్వాత తింటావు. కానీ ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకుంటే చాలా మూల్యము చెల్లించాల్సి వస్తుంది. నెవర్ టేక్ ఎ స్పిరిచువల్ బ్రేక్. అందుకే ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఏం చేస్తారో తెలుసా, ప్రార్థించి పరిస్థితి మారదు, ఆ షుగర్ తగ్గదు, ఆ బీపీ తగ్గదు, మీ ఆయన మారడు, నీ పరిస్థితి ఇంకా పెరుగుతూ ఉంటుంది, కష్టాలు బాధలు, ఏం చేయాలో తెలియదు, యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. అలసిపోతాం. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, లూకా సువార్త 18:1, లూక్ చాప్టర్ 18:1. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఏం చేయకుండా చేయాలంట ప్రార్థన? విసకకూడదంట. మెయిన్ వాడు విసిగిచ్చేస్తాడు. అమ్మో ఈరోజు ప్రేయర్ చేయండి, ప్రేయర్ బ్రేక్. మీ జీవితంలో తప్పదు, ప్రార్థించాలా. ఈ దేవుడు విసిగిపోయి ఆపావా, మెయిన్ దట్ విల్ బి ఎక్స్పెన్సివ్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడు అగ్ని మండించు. మెయిన్ కొలసీలు 4:2, కొలసీలకు రాసిన పత్రిక. అందరూ చెప్పండి, ఎప్పుడు ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకోవద్దు అనండి. చూడండి, ఒకరోజు తీసుకుంటావు బ్రేక్, కరెక్ట్, ఎమర్జెన్సీ, మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వెంటనే లైన్లోకి వచ్చాయి. కొంతమంది రేపు ఎల్లుండి అలా 15 రోజులు తీసుకుంటారు, నెల అయిపోతుంది, దబాలని సైతాన్ని పడేసిన తర్వాత కోలుకోవడానికి మళ్ళీ 6 నెలలు పట్టవచ్చు. చూసారా, ఇట్ మే టేక్ 6 months ఫర్ ఎ గ్రేట్ ఫాల్. ఒక్కోసారి సంవత్సరం పట్టవచ్చు ఒక నెల ఆలస్యం చేసినందుకు. ఈ రోజు నుంచి వాక్యం వింటున్న వారెవరూ ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకొనకుండా ఉండును గాక. యా, కమ్ ఆన్, రీడ్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. యూనో, ప్రేయర్ అండ్ థ్యాంకింగ్, మెలకుగా ఉండాలంట. ప్రార్థనలో పడిపోవద్దు. నెవర్ ఫాల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నువ్వు మామూలు జీవితంలో నువ్వు ఎందులో అయినా పడిపోతున్నావు అంటే ఎందులో పడిపోయినట్టు? ప్రార్థనలో. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17. కానీ చాలామంది చెప్తారు, అసలు ప్రార్థనే చేయడండి మా ఆయన, నాకు కూడా ప్రార్థన చేసుకునట్లేదండి. ఏం తెలుసా, ఈ ప్రార్థన అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది బాల్యము నుంచి అలవాటైతే చాలా మంచిది. దేని నుంచి అలవాటైతే? బాల్యము నుంచి. ఇది ఒక ఆత్మ, దిస్ ఇస్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ స్పిరిట్. ప్రార్థనాత్మ అనండి. యా, యేసు ప్రభు వారు మీరు బాగా ప్రార్థించిన వాళ్ళ మీద ఊతారు, ప్రేయర్ ఈజ్ ఎ స్పిరిట్. యేసు ప్రభు వారితో శిష్యులు సహవాసం చేసినా వారు ప్రార్థించలేకపోయారు. చూసారా? అందరూ చెప్పండి, ఎడతెగక ప్రార్థన అనండి. ఏం చేస్తామండి, ప్రార్థన ఏం జరగట్లేదు, బోరు కొడుతుంది, మీరు ఉత్తి ప్రార్థన చేయడమే బోరు కొడుతుంది మాకు, ఎడతెగక చేయమంటారు ఏంటి? యూనో వై, ఐల్ కమ్ టు దాట్. ముందు పాయింట్లు రాసుకోండి. అపోస్తల కార్యములు 10:2. అంటే ఇప్పుడు చదివిన ఈ 4 వచనాల్లో బ్రేక్ తీసుకోవచ్చు ఉందా, తీసుకోకూడదని ఉందా? ఎడతెగకంటే బ్రేక్ తీసుకోవచ్చా? ఎడతెగకంటే ఇంకంతే, నో బ్రేక్. చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుడు ఒక దూతను పంపిద్దాం ఉంటున్నాడంట అన్ని జనుల్లో. మొదటి అన్ని జనుడికి ఎవరికి స్వార్థ ప్రకటించాలా అని దేవుడు చూశాడంట. అవునా? చూడండి,
తూరు సీదోను స్త్రీ వస్తే ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకెళ్ళి, అందుకనే శిష్యులకి ఏమంటాడు? నా సిలువకు ముందు మీరు ఈ స్వస్థతలు, ఈ అద్భుతాలు, సువార్త, ఆదరణ, నీతి అన్నీ ఎవరికి చెప్పమంటాడు? ఇజ్రాయేల్ ప్రజలకే. అన్ని జనులకి ఎప్పుడు? సిలువ మీద చనిపోయినా తర్వాత ఆయన వచ్చి ఇప్పుడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త, దానికి ముందు ఎక్కడ చెప్పమంటాడు? ఇజ్రాయేలే. ముందు ఇజ్రాయేల్ గోత్రం తప్ప ఎక్కడ చెప్పొద్దు అంటాడు. అయితే ఆ సమయంలో ఇద్దరిని స్వస్థపరుస్తాడు. ఎవరిని? కొర్నేలియస్ యొక్క సేనాధిపతిని, ఇంకొకటి తూరు సీదోను స్త్రీ యొక్క. ఎందుకంటే వాళ్ళకి ఏ విశ్వాసం ఉంది? గొప్ప విశ్వాసం. 2 ఎగ్జంప్షన్స్. కానీ జనరల్గా తర్వాత గ్రీక్ దేశంలో వస్తారు. గ్రీకులు వస్తే వద్దు వెయిట్ చేయమను, నేను సిలువ చనిపోయిన తర్వాత మీరు వెళ్ళి మీరే ప్రకటిస్తారంటాడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరికి ప్రకటించాలా, శిష్యుని పంపించాలా, దూతను పంపించాలని చూస్తున్నప్పుడు ఎవరైతే రెగ్యులర్గా ధర్మం చేస్తూ రెగ్యులర్గా దేవుడు నాకు దొరకాలని ప్రార్థిస్తున్నారో ఆ వ్యక్తిని పంపిస్తాడు. ఎవరా వ్యక్తి? కొర్నేలియస్. అంటే అద్భుతాలు ఎవరికి జరుగుతాయి? ఎవరైతే రెగ్యులర్గా ప్రార్థిస్తారో వారికే అద్భుత దర్శనాలు జరుగుతాయి. రెగ్యులర్ ప్రేయర్ పీపుల్ విల్ ఎన్కౌంటర్ గ్లోరియస్ మిరకల్స్. కంటిన్యూగా ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. కొర్నేలియస్ రెగ్యులర్గా చేస్తున్నాడు. దేవుడు దూతను పంపించాడు. గొప్ప చెప్పు, గో టచ్ కొర్నేలియస్. హెవెన్ ఈజ్ అట్రాక్టెడ్. అంటే మొదట స్వార్థ ప్రకటించడానికి గల మొదట అన్యజనుడు ఎవరు? కొర్నేలియస్. అతనికి స్వార్థ మొట్టమొదటి ప్రకటింపబడ్డది. పేతురుకు చెప్తాడు 3 సార్లు, పేతురు భయ్యా ఇల్లంటే అన్యజనులు కలప, నేను అల్లం ప్రభు అంటాడు 3 సార్లు. చూద్దాం నా ఆరోది. ఎప్పుడైనా ఎవరైనా తలుపులు వేసుకోకుండా పడుకున్నారా ఇంటి తలుపులు? ఎవ్రీబడి లాక్స్ ద డోర్. రాత్రి మరి ప్రత్యేకంగా ఆ లాక్ ఈ లాక్ వేసి తోసి మరి చూస్తారు కిటికీ. రైట్, ఓకే, రైట్. మెయిన్ లాక్, మళ్ళీ బెడ్రూమ్ లాక్. యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఓకే, క్లోజ్ ద డోర్. కొన్నిసార్లు కొన్ని తెలిసిన వాటి విషయమై మనము ద్వారాలు మూసేయాలి. కొన్నిసార్లు తెలుసు, అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే చాలా డేంజర్, అమ్మో ఇవి చేయకూడదు. కొన్ని తెలుసు, మనకి తెలిసినవి. అప్పుడు ఏం చేయాలి? వాటికి ద్వారము వేసేయాలా. అమ్మో వీడు వస్తే బూతులు ఆడతాడు, వాటితో సహవాసం చేస్తే నువ్వు బూతులు ఆడే వాళ్ళతో ఒక 3 రోజులు ఉండు, 4 రోజులు ఉండు, ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తాయి. అవునా? ఏదైనా ఒక దురలవాటు కలిగి పడుతూ ఉండు 4 రోజులు, నీకు కూడా అది కూడా చేయాలనిపిస్తుంది. అవునా? ఆ సిగరెట్ తాగాలనిపిస్తుంది, ఆ త్రాగుడు. కొన్ని తెలిసి చేసిన ద్వారాలు ఏం చేసేయాలా? తెలిసిన ద్వారాలు మూసేయాలి. లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఒక్కొక్కసారి నీకు తెలియని పర్లేదు, అందుకే ప్రార్థన చేస్తావు. నీకు తెలియని శోధనలు నీకు ఎలా పడతాయో తెలియదు. అయితే తెలిసినవి నువ్వు మూసేయాలా. ప్రసంగి 10:8, ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 10:8. గొయ్యి త్రోవవాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచు. ఒకవేళ కంచె కొట్టేస్తే ఏమొస్తుందంట? లోపలికి పాము వస్తుందంట. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇఫ్ యూ బ్రేక్ ఎ హెడ్జ్, ఎ సర్పెంట్ విల్ బైట్. హెడ్జ్ అంటే కంచె, గుమ్మం. నెవర్. గోడ పడిపోయిందని ఏం చేస్తారు? వెంటనే వేసేస్తారు. కంచె పక్కనతో చెప్పండి, కంచె ఎప్పుడు కొట్టొద్దనండి. కంచె చేనును కాపాడుతుంది. అవునా? నీ పంటను కాపాడుతుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. నెవర్. తెలిసిన, ఎందుకంటే అది నీకు కనపడేది. ఒకసారి నీకేం దేవుడు చెప్పాల్సిన పని లేదు, ఎవరో నీకు స్పెషల్ పేరు కనపడేదే, నువ్వు చేయకూడదు. జస్ట్ స్టాప్ డూయింగ్ ఇట్. ఓకే, రైట్. ఒక్కొక్కసారి ఏం చేయాలంటే, ఒకసారి శోధన వచ్చినప్పుడు, ఎందులో నా పడిపోయినప్పుడు మళ్ళీ లేచిపోయి నీతి ముందు 7 మార్లు పడినా తిరిగి, ఎంతమంది తెలిసి వాక్యము, లేచి మళ్ళీ వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి ఎందుకు పడిపోయినా ఆలోచించాలి. ఏం చేయాలంట? వై డిడ్ ఐ ఫాల్? వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ? నాకు ఎందుకు జరిగింది ఇలాగా? ఎందుకు ఓడిపోయాను నేను? ఈ పరీక్ష ఎందుకు పాస్ అవ్వలే? ఇంటర్వ్యూ ఎందుకు రాలే? ఎందుకు ఇలా జరిగింది? వై? ప్రసంగి 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగునని. చూడండి, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు ఏం చేయాలన్నాడు? యోచించమంటే ఆలోచించుకో, కూర్చో, కాసేపు బ్రేక్ తీసుకో. ఎందుకు ఇలా జరిగింది? వై? చూడండి, యాకోబులో ఒక మాట ఉంటుంది, ఎవరికైనా ఆనందంగా ఉందా? కీర్తనలు పాడు. దుఃఖముగా ఉందా? ప్రార్థన చేసుకో. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాలా? సంఘం వద్దకు వెళ్ళి అక్కడ సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థించగా విశ్వాసము గల ప్రార్థన రోగిని. ఆ తర్వాత ఒక మాట ఉంటుంది, వాడొకేలా ఏదైనా పాపము చేసి ఉంటే ఏమవుతాయంట అంటే ఎక్కడో దారి తప్పవు.
అర్థమైందా మీకు? ఎక్కడో ద్వారము తెరిచావు, ఎక్కడో కంచె కొట్టేశావు. ఎంతమందికి అర్థమైంది? ఆజ్ఞ అతిక్రమము పాపం, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో కన్సిడర్ వేర్ డిడ్ ఇట్ గో రాంగ్. నా దేవుడు స్వస్థపరుస్తాడు, స్ట్రైప్స్ బై ఐఎమ్ హీల్డ్, కరెక్టే, స్వస్థపరుస్తాడు, అద్భుతం జరుగుతుంది. కానీ మళ్ళా ఆ ఇబ్బంది వెనక్కి వచ్చేస్తుంది. A miracle will not, చాలా మంది ఫైనాన్షియల్ మిరకల్, నెవర్. ఫైనాన్షియల్ మిరకల్స్ అండ్ హీలింగ్ మిరకల్స్ ఆర్ డేంజరస్. అవి దేవుడు నిజమైన దేవుడు అని చెప్పడానికి ఉపయోగపడతాయి, కానీ మళ్ళా నీకు వచ్చేస్తాయి. ఇక్కడ ఏం చేయాలంట? ఓకే, ఎక్కడ ఏంటి తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ జరిగిందా, ఇలా జరిగిందా అని ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. ఆపదను ఆలోచించి ఎందుకు వచ్చింది? వై దిస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, వై దిస్ ప్రాబ్లం, వై, వాట్ ఈస్ ద రూట్? దేవుడు చెప్తాడు. ఇది ఒకవేళ పెట్రోల్ షాప్ అవ్వచ్చు, లేకపోతే నీకు ఏదైనా ఒక శోధన రావచ్చు, ఎవరైనా నీ మీద చేతబడి చేయొచ్చు, లేకపోతే ఎవరైనా పొరపాటు చేయొచ్చు, ఏదైనా నువ్వు తెలియక చేసి ఉండొచ్చు, నీకు తెలియదు. అందుకనే ఏం చేయాలంట? యోచించాలంట. లార్డ్, వై డిడ్ ఐ గెట్ దిస్? ఓకే, ఒకవేళ యోచించకుండా వెళ్ళిపోతే మాటికి శోధనలో పడతా ఉంటావు. కరెక్టే, లేగుతూ ఉంటావు, కరెక్టే. 70 మార్లు 70 లక్షల సార్లు లేగుతూ ఉంటావు. కానీ నీకు ఇష్టమా? లేచి పడకుండా ఉండాలని ఎంతమందికి ఉంది? కరెక్టే. ఎన్నిసార్లు పడతావు? హౌ మెనీ టైమ్స్? కరెక్ట్. దేవుడు కరుణామయుడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన కనికరం గల దేవుడే, కానీ నిలకడగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఏం చేయాలంట? పడినప్పుడల్లా ఆలోచించాలంటే వై, వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం. 8, కన్సిడర్. వెన్ యూ డోంట్ కన్సిడర్, temptation comes. During a problem, consider. Whenever you encounter a problem, consider. If you don't consider, you will be tempted again and again and again. 8, కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. శరీరం మీద నమ్మకం. అందరూ శరీరం మీద నమ్మకం అనండి. నాకు తెలుసు, నేను చేయను పొరపాటు, నేను పడను, నేను స్ట్రాంగ్. శరీరం మీద నమ్మకం, కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్, ఇట్ ఈస్ డేంజరస్. ఎవరైతే శరీరం నమ్ముకుంటారో అది చాలా కష్టం. అందుకే ఫిలిప్పీలు 3:3 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు. చూడండి, శరీరమును ఆస్పదము చేసుకోనక, ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? హ్యావింగ్ నో కాన్ఫిడెన్స్ ఇన్ ద ఫ్లెష్. నెవర్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్. లేదు, ఈరోజు పేరు చేసుకోవడం పర్లేదు, నేను జయిస్తా. అది శరీరం మీద నమ్మకం. నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నమ్మకం ఉంది. నా అంతరాత్మ ఏం చెప్తుంది? నీకు అంత సీన్ లేదు. ఓకే, నాకు బలం ఉంది. నో. ఎప్పుడైతే ఆ రోజు నువ్వు దేవుని మీద ఆధారపడ్డావో, శరీరం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆ మార్గాన్ని నువ్వు దేవునికి అప్పగించుకున్నావో, దేవుడు ఆ లోయలను చక్కగా పైకెత్తుతాడు, కొండలను కిందకు దించుతాడు, నీకు మార్గము సరళము చేస్తాడు. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా, శోధనలో పడకుండా ఎలాగ మేము నిలకడకుండాలో మాకు ఈ బోధించావు. కాబట్టి మేము నిలకడకుండా కృప మాకు దయచేయండి. ఆ వెన్నుపూసను ముట్టి స్వస్థపరచండి. ఆ గుండె జబ్బును, ఊపిరితిత్తుల్లో వ్యాధిని, కిడ్నీలో వ్యాధి, ఒళ్ళంతా నొప్పులే, కండరాల నొప్పులు, ఒళ్ళంతా పాడైపోయింది, ఎముకలన్నీ పాడైపోయి చావు బతుకులో ఉన్నాము. ఎయిడ్స్, క్యాన్సర్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, టీబీ, లివర్ డిసీజ్, పాయిల్స్, నడుము నొప్పి, కండ్లాల్లో నొప్పి. నజరేయుడైన యేసయ్యా, తల నుంచి అరికాలు వరకు గెడ్డలు, కణుతులు, రక్తస్రావము, గర్భఫలము లేని యొక్క పరిస్థితి, వివాహము లేదు, ఉద్యోగం లేదు, ఇదిగో ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. ఏ ప్రాంతంలో ఎక్కడ ఉంటున్నా యెహోవా రాఫా, ఇదిగో తండ్రి, ఇదిగో నీ పట్ల ఆశ వారికి దయచేయండి. అపవాది ఆర్పేస్తున్నాడు నాయన, అనేకుల్లో ప్రార్థనా జీవితాన్ని, ఉత్సాహాన్ని ఆర్పేస్తున్నాడు. ఇదిగో ఏలియా, ఎలీషా లాంటి అద్భుతములు చేయు అనుభవము వారికి దయచేయండి. గివ్ దెమ్ an powerful spirit, oh Lord, supernatural finances in their hands. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరందరూ నిలకడగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్.